మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధంగా మొత్తం కడప కార్పొరేషన్ మున్సిపాలిటీలలో ఆయా అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆ నిర్ణయం వెనక ఉన్నట్టు ముఖ్య ఉద్దేశం చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికే 2002 నుంచి 2001 నుండి చనిపోయిన కార్మికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కార్పొరేషన్లు కానీ. అందుకోసమనే వారికి ఖచ్చితంగా వారి ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని కూడా తొలగించడం జరిగింది పర్మనెంట్ పేరుతో. వాళ్ళకు కూడా వారి ఉద్యోగాన్ని వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా ఈరోజు కోవిడ్ అడిషనల్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వారిని నట్టేట ముంచేస్తూ ఉంది, దారుణంగా అన్యాయానికి గురి చేస్తూ ఉంది. వారికి కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా వారికి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని వారికి అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ ఇంజనీర్ కార్మికులు కావచ్చు, అడిషనల్ కార్మికులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, మొత్తం ఎవరి సమస్యలు, అన్ని సమస్యలు కూడా ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడే పడి ఉండే. అందుకోసమనే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి అనుగుణంగా సరే మీరు స్పందించి మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుంటే, మా సమస్యలు పరిష్కరించుకుంటే తక్షణం మేము మరిన్ని పోరాటాలకి సంసిద్ధం అవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం.